సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బ్రో. అమ్మ మీరు తెలుసుకుంటే మీకు 10 రోజులలో మంచి జరగకపోతే 10 రోజులు ఎందుకు, ఆఫ్టర్ 5 రోజులు చాలు అద్భుతాలు జరగడానికి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా, మీరు ఈ వీడియో మొత్తం చూడండి అమ్మ, మొత్తం వీడియో చూడండి బ్రదర్స్. ఎవరైనా మగవారు చూస్తుంటే బ్రదర్స్, లేడీస్ చూస్తుంటే అమ్మ అని అంటున్నా. సో ఎందుకంటే మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది అర్థమవుతుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి. ఒక్కసారి అడుగు పెట్టినా అంతే, ఆ గుడిలోకి ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళినా ఇక నా జీవితమే మారిపోయింది, టర్న్ అయిపోయింది. ఎందుకంటే అమ్మ మహత్యం మరువలేనిది, జీవితాంతం గుర్తుపెట్టుకునేటటువంటి మహత్యము మనం కళ్ళారా చూస్తాము. నేను మీకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కావచ్చు, నాకు అర్థమవుతుంది. కానీ ఈ వీడియో చివరి దాకా చూసినావు అనుకో, ఆ తల్లి గొప్పతనం నువ్వు తెలుసుకుంటావు. నేను లేక హైదరాబాద్కి కొత్తగా వచ్చినాము. హైదరాబాద్ కొత్తగా వస్తే అమ్మ నన్ను హైదరాబాద్లో నిలబెట్టి, అమ్మ హైదరాబాద్లో రూమ్ కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి అమ్మ, కష్టాలు ఎక్కువైనాయి అమ్మ, ఇక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్తే నైటు కలలోకి వచ్చి నీకెందుకు రా భయము, నేనున్నా కదరా, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నీ కష్టాలన్నీ తొలగిస్తా నేను అని చెప్పేసి నా కళ్ళకు నీళ్లు తుడిచింది మన ఉజ్జయిని మహంకాళి అమ్మ. ఒక మారువేషంలో ముసలి అమ్మ రూపంలో వచ్చి నా కళ్ళ నీళ్లు తుడిస్తే, నిద్రలో ఎక్కెక్కి ఏడుస్తే మా వైఫ్ అన్నది, ఏమైందండి ఎందుకు ఏడుతున్నావు అని చెప్పేసి నిద్రలో 3 గంటల నైటు లేపింది. సో అర్థం చేసుకోండి, ఎందుకంటే ఒక్కసారి మీరు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి దర్శించుకోవాలి, మీ జీవితం మారాలి. పలానా నిజాయితీ కాంతు అన్న వల్ల నా జీవితం మారింది అని మీరు నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం మీరు 100% మర్చిపోవద్దు, ఓకే. ఇంకొకటి, నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అమ్మకి భక్తుడిని అయిపోయా, ఓకే. ఈరోజు సడన్గా ఈ వీడియో తీసుకున్నందుకు వెళ్తున్నా మా పాపని తీసుకొని. సో అయితే 2 కిలోమీటర్ల ముందులోనే బైక్ అనేది పెట్రోల్ ఆగిపోయింది. బైక్ పెట్రోల్ ఆగిపోతే మరి బండి డుగుడుగు అన్నప్పుడు, అంటే పెట్రోల్ అయిపోయినప్పుడు డుగుడుగు అంటుంది కొంచెం, ఇది నడిపే వాళ్ళకి తెలుసు. అంటే ఆ డుగుడుగు అన్నాక మళ్ళీ 2 కిలోమీటర్లు ఎట్లా పోతుంది, పోదు కదా. సహజంగా 1/2 కిలోమీటరు లేకపోతే 1 కిలో, మహా అంటే 1 కిలోమీటర్ పోతుంది. కానీ 2 కిలోమీటర్లు పోయింది అంటే పెట్రోల్ బంకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే నేను ఉజ్జయిని అమ్మ నన్ను ఇప్పుడు నీ మహత్యం నువ్వు నాకు నిద్రలో కళ్ళకు నీళ్లు తుడిచినావు, నా కళ్ళకు వచ్చినావు, కానీ ఇదొక్క మహిమ నాకు మళ్ళొక్కసారి చూపించమ్మా, నువ్వు ఉన్నావని ఇంకా బలంగా నమ్ముతా అని చెప్పేసి అనుకోగానే ఆ బండి ఎట్లెట్లనో పోయింది. ఎక్కడి దాకా 2 కిలోమీటర్ల దూరం పోయింది, బరాబర్ పెట్రోల్ బంకులో పోయి ఆగిపోయింది. అంటే 2 కిలోమీటర్ల బిఫోర్ బండి ఆగిపోయినది, నాది బండి అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇక మళ్ళీ నేను ఇక్కడ నుంచి అంత దూరం నూక్కుంటూ పోవాలని అనుకున్న సందర్భంలో నేను ఆ తల్లిని తలుచుకోవడం ఏంది, మళ్ళీ తల్లి ఈ బండిని అంత దూరం తీసుకుపోయి బరాబర్ పెట్రోల్ బంకులనే ఆగిపోయేటట్టు చేసిందంటే ఎంత మహత్యం, ఎంత అద్భుతం ఇది. నేను కళ్ళారా నేను గ్రహించుకోలేకపోతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మహిమల్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడి ఒక్కసారి ఆచరించండి. మీరు ఒక్కసారి గుడికి వెళ్ళండి కదా, ఒక్కసారి గుడికి వెళ్తే పవర్ఫుల్ ఎనర్జీస్ మొత్తము, ఆ పవర్ఫుల్ అమ్మవారి ఎనర్జీ మొత్తము మీ లోపల చేరి మీకు ఏది చేసినా ముట్టిందల్లా బంగారం అవుతుంది, పట్టిందల్లా ఏంది మాణిక్యాలు అవుతాయి, అదేమంటారు కదా వైడూర్యాలు అవుతాయి అని చెప్పేసి. సో అమ్మవారి కనికరం, అమ్మవారి కరుణ మీ మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కాకుండా ఇంకా మీకు ఏ దేవుళ్ళు అయినా సరే ఇష్టము, మీకు గణపతి ఇష్టం ఉండొచ్చు, శివుడు, శంకరుడు, ఇంకా మీకు ఏ దేవుళ్ళు ఇష్టమైనా కానీ దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ఒకప్పుడు కటిక దరిద్రుణ్ణి, నా దగ్గర ₹1 కూడా ఉండకపోతుండే. నేను ఎప్పుడైతే దేవుళ్ళని నమ్మడం మొదలుపెట్టినో, నేను ఎప్పుడైతే గుడిలకు వెళ్ళడం మొదలుపెట్టినో, ముఖ్యంగా ఉజ్జయిని అమ్మవారిని నేను ఎప్పుడైతే నమ్ముకున్నానో అప్పటి నుంచి నేను కొంచెం డెవలప్ అవుతున్నా. అలాగే పాజిటివ్నెస్ మొత్తం నిండిపోతుంది నా మనసులో. ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పేసి నాకు ప్రతి మూమెంట్ కూడా నాకు ఉత్సాహాన్ని మేల్కొల్పుతుంది మన ఉజ్జయిని అమ్మవారు. సో మీరు ఏమనుకున్నా, నన్ను తిట్టినా సరే నన్ను తిట్టండి, పర్వాలేదు. చెడు కామెంట్లు పెట్టండి, బ్యాడ్ కామెంట్లు పెట్టండి, నాకు ఏం పర్వాలేదు. కానీ ఒక్కసారి మన దేవుళ్ళ మహిమలను మీరు గుర్తించండి. ఎట్లా ఫోన్లో ఏదేదో అడ్డమైన వీడియోలు చూస్తే మీరు పైకి రారు, మనసులో చెడ్డ ఆలోచనలు ఉన్నా పైకి రారు, ఓకే. అబద్ధాలు ఉండకూడదు. ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు స్నానం చేయాలి, ప్రతిరోజు పూజలు చేయాలి, అయితేనే మీ జీవితం బాగుపడుతుంది. మనకు ఒక ప్రాణం అనేది ఉంటుంది కదా, దానికి ఎంత మహిమ ఉంటుంది. ప్రాణం అనేది ఉన్నప్పుడు ప్రతి దేవుళ్ళు అనేది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నీకు సిగరెట్ అలవాటు ఉండొచ్చు, మందు అలవాటు ఉండొచ్చు, బానిస లంగతనం అలవాటు ఉండొచ్చు, ప్రతి ఒక్కటి కూడా మానుకొని క్షమాపణ అడిగి ఒక అమ్మ దగ్గర నువ్వు బోలరవాడు ఎందుకు క్షమించదో నేను చూస్తా. నిన్ను ఎట్లా ఎత్తుకోరో దేవుళ్ళు, నీకు ఇష్టమైన దేవుళ్ళ కాళ్ళ మీద పడు, నిన్ను ఎత్తుకోకపోతే